ఈ వీడియోలో మనం సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్టింగ్ ఏంటో తెలుసుకుందాం. సేవింగ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, బ్యాంక్ సేవింగ్స్. ఇవి సేఫ్ బట్ రిటర్న్స్ తక్కువ. ఇన్ఫ్లేషన్ అంటే డబ్బుకి ఈ రోజున్న విలువ ఒక 10 ఏళ్ల తర్వాత ఉండదు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇన్ఫ్లేషన్ ఒక 6-7% ఉంటుంది. కానీ సేవింగ్స్ ఇచ్చేది సేవింగ్స్ బ్యాంక్‌లో మనీ ఉంటే 2-3% వస్తుంది. అంటే మనీ సైలెంట్‌గా వాల్యూ లూజ్ అవుతుందన్నమాట. ఇన్వెస్టింగ్ ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వీటిలో ఇన్వెస్ట్ చేయడం. రిస్క్ ఉంటుంది బట్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇన్వెస్టింగ్ అంటే మనీకి జాబ్ ఇవ్వడం. ఒక పర్సన్ ఉన్నారు, పర్సన్ ఏ ఓన్లీ సేవింగ్ చేస్తున్నారు, పర్సన్ బి సేవింగ్ ప్లస్ ఇన్వెస్టింగ్ చేస్తున్నారు. పర్సన్ ఏకి ఈఎంఐ ప్రెషర్ ఉంది, పర్సన్ బికి వెల్త్ గ్రో అవుతూ ఉంటుంది. సేవింగ్స్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ప్రోడక్ట్ కాదు. ఎస్ఐపి ఈజ్ ఎ హ్యాబిట్, ఇది ఒక అలవాటు. చాలామంది ఎస్ఐపి ప్రోడక్ట్ అనుకుంటారు. సో డైలీ ప్లాన్స్కి వాటర్ పోసినట్టు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద బిగ్ ఫ్యూచర్ క్రియేట్ చేస్తాయి. 500, 1000తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి. నెలకి 5000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 ఏళ్ళ తర్వాత అది 45-50 lakhs. ఇది మీరు చాలా చోట్ల వినుంటారు. ఎస్ఐపి నేను చెప్పినట్టు ఒక హ్యాబిట్. సో నెలకి 5000 మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయగలిగితే, ఒక 20 ఏళ్ల పాటు చేయగలిగితే 45-50 lakhs ఎటు పోవు. ఇన్వెస్ట్మెంట్ 12 lakhs మాత్రమే. డిఫరెన్స్ ఏంటి? కాంపౌండింగ్. చక్రవడ్డీ వినుంటారు కదా, వడ్డీ మీద వడ్డీ, కాంపౌండింగ్. మార్కెట్కి టైమింగ్ అవసరం లేదు. మీరు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఆ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, డౌన్ ఉన్నప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏమీ అవసరం లేదు. ఒక డిసిప్లిన్డ్గా ఒక హ్యాబిట్ పెట్టుకుంటే మనీ కాంపౌండింగ్ అవుతుంది. ఈవెన్ స్మాల్ అమౌంట్ ఎనఫ్. మిడిల్ క్లాస్ ఫ్యూచర్ని సేఫ్గా చేసేది ఎస్ఐపి. లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ వస్తాయి. హాస్పిటల్, జాబ్ లాస్, ఎమర్జెన్సీస్. సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా అవసరమే. ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ లైఫ్ జాకెట్. సో మినిమం 3 months ఎక్స్పెన్సెస్, ఐడియల్గా 6 months. మినిమం 3 to 6 months ఎక్స్పెన్సెస్ బఫర్లో పెట్టుకోవడం, దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. సో మనీ ఎక్కడ పెట్టాలి? సేవింగ్స్ అకౌంటా, ఎఫ్డియా, లిక్విడ్ ఫండా? సో ఈరోజు మనం సేవింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ నేర్చుకున్నాం. బడ్జెట్ అంటే కంట్రోల్ అని నేర్చుకున్నాం. 50-30-20 రూల్ నేర్చుకున్నాం. అండ్ సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్టింగ్ రెండింటికి డిఫరెన్స్ నేర్చుకున్నాం. ఎస్ఐపి పవర్ నేర్చుకున్నాము. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నేను చెప్పేది ఒకటే, మిడిల్ క్లాస్ స్ట్రాంగ్ అవ్వాలంటే శాలరీ పెంచడం కాదు, మనీ మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ సిఏ రాయ్ సాబ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎస్ఐపిని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడి వరకు చూస్తుంటారంటే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.